నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని మంత్రి కాలువ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కాలువ అభివృద్ది కార్యక్రమాలే గెలిపిస్తాయని అంటున్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఇవాల్టి నుంచి నంద్యాలలో మకాం వేయడానికి కారణం ఓటమి భయమేనన్నారు. ఎవరెన్ని చేసినా తెలుగుదేశం విజయాన్ని అడ్డుకోలేరు అంటున్న కాలువతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా మంత్రులు కాలువ శ్రీనివాస్ గారు ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. ఏ విధంగా ప్రచారం సాగుతుందో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ప్రచారం ఏ విధంగా సాగుతోంది? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతోంది. ఇప్పటికే మా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఇళ్లను తిరిగి పట్టణ ప్రాంతంలో కూడా దాదాపు 30-35% ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఒక రౌండు ప్రచార కార్యక్రమం, అంటే స్వయంగా అభ్యర్థి ప్రతి ఓటర్ను కలుసుకున్న సందర్భం ఇది. మేము చేస్తున్న అభివృద్ధి పనులు, భూమా కుటుంబానికి ఈ ప్రాంతంలో ఉన్న అభిమానం, అట్లాగే శేఖర్ రెడ్డి గారి కొడుకుగా భూమా వారసుడిగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చిన బ్రహ్మానంద రెడ్డిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఒక కృతనిశ్చయంతో ఓటర్లు ఉన్నారు. కాబట్టి మంచి మెజార్టీతో మేము గెలుస్తూ ఉన్నాం. ఓటర్లు ఎట్లా స్వాగతిస్తున్నారు నంద్యాల ప్రజలు? ప్రధానంగా మా అభ్యర్థి వెళ్ళిన ప్రతి చోట పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మరి ప్రజలు అభ్యర్థిని స్వాగతిస్తూ ఉన్నారు. ప్రచార కార్యక్రమం విజయోత్సవ ర్యాలీల్ని తలపిస్తూ ఉంది. ఎక్కడికి పోయినా వందల వేల మంది ప్రజలు మరి స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రచార కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ కూడా ఒక గట్టి పట్టుదలతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచే అవకాశం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక నంద్యాలకు మాత్రమే వచ్చింది. ఈ అరుదైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని చంద్రబాబు నాయుడు గారి మరి సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం అనే విషయాన్ని కూడా తెలియజెప్పాలనే మరి సంకల్పంతో ప్రజలు ఉన్నారు. ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, వాళ్ళని చైతన్యవంతులను చేస్తున్నారు. వీటిని ఎట్లా స్వాగతిస్తున్నారు? పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధిని మేమైతే ఎవరు ఊహించలేదు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతాయి నంద్యాలలోనే. కాబట్టి ఈ కార్యక్రమాలు పూర్తి కావాలన్నా, మరిన్ని కార్యక్రమాలు నంద్యాలకు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల ప్రజలు ఒకే మాటగా చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా నంద్యాల ఓటర్లు బ్రహ్మానందరెడ్డికి పడుతున్న బ్రహ్మరథం వచ్చే పోలింగ్ నాడు ఎన్నికల రూపంలో, ఓట్ల రూపంలో మరి మాకు లభిస్తుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాం. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ నుంచి నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అది ఏ విధంగా ఉంటుంది? ఎక్కడైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఒక రోజు 2 రోజులు మహా అయితే ఉప ఎన్నిక కాబట్టి 3-4 రోజులు పర్యటించడం మనం చూసాం. కానీ ఒక నియోజకవర్గ స్థాయి లేదా ఒక జిల్లా స్థాయి నాయకుడి కంటే అధ్వాన్నంగా 10-15 రోజులు ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ అధ్యక్షుడు పర్యటిస్తున్నాడంటేనే వాళ్ళల్లో ఎంత ఓటమి భయం గూడు కట్టుకొని ఉందో. దారుణంగా ఓడిపోతాం, కనీసం డిపాజిట్లైనా దక్కించుకోవాలనే తపన వాళ్ళలో కనిపిస్తూ ఉంది తప్ప గెలుపు అనే దాని మీద వాళ్ళకు ఆశ లేదు. కనీసం గౌరవప్రదమైన ఓట్లైనా తెచ్చుకోవాలనే ఆ తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది. నిన్న ఎన్నికల సంఘానికి ఆయన వివరణ ఇచ్చారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆవేదనతో ముఖ్యమంత్రి గారిని విమర్శించినానని చెప్తారు. ఏం ఆవేదన అంటే, పేదవాళ్ళకి వృద్ధులకు 1000 రూపాయలు ఇస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డికి ఆవేదన కలిగిందా? లేకపోతే వికలాంగులకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నందుకు ఆవేదన కలిగిందా? డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి కింద ఒక్కొక్క సభ్యురాలకు 10,000 రూపాయలు ఇచ్చినందుకు ఆయనకు ఆవేదన కలిగిందా? ఆర్థిక సమస్యల మధ్య రాజధాని లేకుండా, పరిశ్రమలు లేకుండా, ఆదాయం లేకుండా అనాథగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన భవిష్యత్తు ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆవేదన కలిగిందా? మరి మాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఆయన ఆవేదన అంతా ఒకటే, నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారనే దుగ్ధతో జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన మరి మాటలు మాట్లాడాడు. తప్పకుండా ఆయనకు తగిన బుద్ధి చెప్తారు. ఫైనల్గా మీరు ఈ ప్రచారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? వ్యూహాలు
మేము చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకుంటే చాలు మాకు బ్రహ్మాండంగా ఓట్లు పడతా ఉన్నాయి. ప్రజలందరూ స్వచ్ఛందంగా మాకు ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మా అభివృద్ధి కార్యక్రమాలే మాకు ప్రచారాస్త్రాలు. వైఎస్ఆర్సీపీ ఒకటే చెప్తాంది, నవరత్నాలు తెస్తామని. ఎప్పుడు తెస్తారు? 2019 ఎన్నికల తర్వాత తెస్తారంట. 2019 దాకానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2 ఏళ్లలో ఏం చేస్తారో చెప్పుకోలేని దుస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకునే పరిస్థితుల్లో మేమున్నాం. ఇది వాళ్లకు మాకు తేడా. తప్పకుండా మేమే అఖండమైన మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నాం. ధన్యవాదాలు సార్. ఇది కాల్వ శ్రీనివాసులు గారు చెప్తుంది. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, నంద్యాల, కర్నూలు జిల్లా.